వాయుగుండంగా బలపడిన అల్పపీడనం నేడు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు. తెలంగాణలో భారీ వర్షాలతో విద్యాశాఖ అప్రమత్తం. సోమవారం హైదరాబాద్లో పాఠశాలలకు సెలవు ప్రకటన. విజయవాడలో కొండ చర్యలు విరిగిపడి 6 మృతి, శిథిలాల కింద మరికొందరున్నారనే అనుమానం. విజయవాడలో కొండ చర్యలు విరిగిపడి 6 మృతి. 5 లక్షల పరిహారం ప్రకటించిన సీఎం చంద్రబాబు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశం. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు మధిరకు డిప్యూటీ సీఎం భట్టి. పొంగిపొర్లుతోన్న వాగులు, వంకలు, నీట మునిగిన పంట పొలాలు. తెలంగాణలో పలు ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్ అయ్యే అవకాశం. వర్షాలపై జిల్లాల కలెక్టర్లతో సీఎస్ శాంతికుమారి టెలికాన్ఫరెన్స్. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచన. జగ్గయ్యపేట వద్ద జాతీయ రహదారిపై ఉధృతంగా ప్రవహిస్తోన్న వరద నీరు. కోదాడ, విజయవాడ మధ్య వాహనాల రాకపోకలకు అంతరాయం. నార్కట్పల్లి, మిర్యాలగూడ మీదుగా విజయవాడకు మళ్లింపు. విజయవాడలో భారీ వర్షాల ఎఫెక్ట్. కాజా టోల్ గేట్ వద్ద రోడ్డుపై వరద ప్రవాహం. నిన్నటి నుంచి రాకపోకలకు అంతరాయం. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు పోటెత్తుతోన్న వరద. 26 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల. కృష్ణా జిల్లాలో భారీ వర్షాలకు కొట్టుకుపోయిన యువకుడు. చందర్లపాడు మండలం ముప్పల గ్రామంలో ఘటన. హుసేన్ సాగర్ చుట్టూ స్కై వాక్ వే. వరల్డ్ క్లాస్ టూరిజం హబ్ గా హైదరాబాద్ ను మారుస్తామన్న సీఎం రేవంత్. బౌద్ధ పర్యాటక స్థలాలను అభివృద్ధి చేయాలని నిర్ణయం. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కమిషన్ గడువు పొడిగింపు. అక్టోబర్ వరకు సమయం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం. వెళ్లేవారు వెళ్తారు, ఉండేవారు ఉంటారు. వలస వెళ్లేవారితో పార్టీకి సంబంధం లేదు. జంపింగ్లపై కీలక వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ బొత్స. రాబోయే రోజుల్లో తెలంగాణలో అధికారంలోకి వస్తాం. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ బతికే పరిస్థితి లేదన్న బండి సంజయ్. కాంగ్రెస్ ను నమ్మే స్థితిలో లేరని కామెంట్. కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో సంచలన విషయాలు. మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ కు లై డిటెక్టర్ టెస్ట్. రాత్రి చనిపోతే ఉదయం ఫోన్ వచ్చిందన్న మాజీ ప్రిన్సిపల్. ఢిల్లీ శివార్లలో రైతులు చేపట్టిన నిరసనకు వినేష్ ఫోగట్ మద్దతు. తమ డిమాండ్లను నెరవేర్చే వరకు ఉద్యమం కొనసాగిస్తామన్న అన్నదాతలు. రష్యాలో హెలికాప్టర్ మిస్సింగ్. 22 మంది ఆచూకీపై ఉత్కంఠ.